నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మాధురి గారు. సార్, ప్రతి గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైమ్ కానీ, ఇప్పుడు కానీ గవర్నమెంట్ మారిన వెంటనే యూనివర్సిటీల పేర్లు మార్పులు కానీ, స్టేడియంస్ పేర్లు మార్పులు కానీ, ప్రాంతాల పేర్లు మార్పులు కానీ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లానేమో వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి. అంటే వాళ్ళు పెట్టిన దానికి మేము ఇప్పుడు కడపని మళ్ళీ యాడ్ చేస్తామని చెప్పి. కడప జిల్లాని వైఎస్ఆర్‌గా మారిస్తే వీళ్ళు వైఎస్ఆర్ కడప జిల్లాగా. పెద్ద మనిషికి పెద్దాయనకి ఏది కొంచెం చిన్నపాటు కాకుండా. అక్కడ అలానే ఉంచి ఇక్కడ విశాఖ స్టేడియం దగ్గరికి వచ్చేసరికి వైఎస్ఆర్ పేరుని తొలగిస్తూ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు దానికి ఏం పేరు పెట్టాలనే యోచనలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అసలు ఒక పేరు మార్పు ఎందుకు? పేరు మార్పు వల్ల ఏమవుతుంది? ఆ ప్రాంతానికి కానీ, దానికి కానీ గౌరవం పెరుగుతుందా? లేకపోతే అసలు ఆ ప్రాంతాన్ని ఇంకొంచెం లీడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒక పేరుతో ఎందుకు ఆ ప్రాంతాన్ని మనం పిలుచుకునే ఛాన్సెస్ ఉంటాయంటారు? మాధురి గారు, బేసిక్‌గా దివంగతులు లేదా సమాజంలో గొప్ప పాత్ర పోషించిన వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకోవాలి? హ్మ్. నెంబర్ 1 వాళ్ళని గౌరవించడం. వాళ్ళు హ్మ్. చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. హ్మ్. అత్యంత కీలకమైంది వాళ్ళ నుంచి ఇప్పుడున్న సమాజం స్ఫూర్తి పొందాలి. అవును. వాళ్ళలాగా మనం గూడా మారాలి. వాళ్ళ అడుగులో నడవాలి. అంటే గతంలో పనిచేసిన వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు త్యాగం చేస్తారు. మనం దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? ఒక గాంధీని, ఒక భగత్ సింగ్‌ని అంటే మనం కూడా ఎంతో కొంత వాళ్ళంత కాకపోయినా త్యాగం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడాలి. అంటే ఓ రోల్ మోడల్ పర్సనాలిటీస్‌ని పెట్టుకుంటాం. హ్మ్. హ్మ్. తప్పులేదు. కానీ రాను రాను ఆంధ్రప్రదేశ్‌లో, సౌత్ ఇండియాలో లేతే దేశంలో ఎట్టవుతుందంటే, ఎవరు అధికారంలోకొస్తే వాళ్ళ ఐకానిక్ పర్సనాలిటీని జనం మీద రుద్దుతున్నారు. హ్మ్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే రాజశేఖర రెడ్డి గారు, హ్మ్. తెలుగుదేశం పార్టీ వస్తే రామారావు గారు, కాంగ్రెస్ హ్మ్. ఉంటే రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు. మళ్ళీ నెహ్రూ దగ్గర కూడా పోరు. అంటే పాయింట్ ఏంటంటే మీ ఐకానిక్ పర్సనాలిటీస్‌ని కాదు. సమాజానికి అందరూ ఐకానిక్ పర్సనాలిటీ అంటారు. ఏదో హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఒక అల్లూరి సీతారామరాజు గారు, గిడుగు గారు, అదేవిధంగా ప్రకాశం పంతులు, శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా ఉయ్యాడవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వతంత్ర సమరయోధుడు, అన్నమయ్య, ఎంతమంది గొప్పోళ్ళు లేరు. వీళ్ళెవరిని వదిలేసి కేవలం పార్టీల నాయకుల్ని పెట్టుకోకపోవడం తప్పు. హ్మ్. రెండోది, ఆ వ్యక్తుల పేర్లు ఎలా పెట్టాలంటే, ఆ వ్యక్తి ఏ రంగంలో నిష్ణాతుడు, గతంలో వాళ్ళు ఏ పద్ధతిలో సేవ చేశారో దానికి ఇంటర్ రిలేటెడ్ ఉండాలి. ఉదాహరణకు ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నాం. హ్మ్. కరెక్ట్. ఎందుకంటే ఎన్‌జీ రంగా గారు అగ్రికల్చర్ మీద చాలా ఇష్టం ఉన్న వ్యక్తి. అవును. స్వతంత్ర సమరయోధుడు. ఆయన పేరు పెట్టుకోవడం కరెక్ట్. అట్లా కాబట్టి ఆ పర్సనాలిటీకి లింక్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిని గుర్తించాలి. మీ పార్టీ వాళ్ళనే కాదు. హ్మ్. ఆ గుర్తించిన వ్యక్తులు కూడా ఆ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి. హ్మ్. కాబట్టి వాళ్ళు దానికి భిన్నంగా ఆ వీళ్ళు వేలో కృషి చేసి ఉండాలి అంటారు. కృషి చేసుండాలి. దాన్ని యాహ్! చూసి మనం గూడా ఆలోచించాలి. ఇది లై తప్పింది ఫస్ట్ పాయింట్. ఓకే. రిలేటెడ్ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ ఎన్టీఆర్ హెల్త్ మన విశాఖపట్నం స్టేడియం మీరు ప్రస్తావన కడప సంబంధించి. ఇప్పుడు హ్మ్. కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి గారు పెట్టి కడపకి ఎందుకు పరిమితం చేయాలి? రామారావు గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టి ఎందుకు పరిమితం చేయాలి? ఇది మౌలికమైన ప్రశ్న. కానీ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఎలా ఉండాలి? గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. రామారావు గారే ఆ యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు. హ్మ్. రామారావు గారే మొదట ఛాన్సలర్‌గా ఉన్నాడు. హ్మ్. ముఖ్యమంత్రి హోదాలో. మామూలు గవర్నర్ ఉంటాడు. ప్రత్యేక చట్టం తెచ్చి ఆయనే ఉన్నాడు కొంతరాజు. ఇష్టంగా అవును. చేశాడు. ఆయన పేరు అది పెట్టారు. రాజశేఖర రెడ్డి ఆయన వచ్చిన వెంటనే జగన్ గారు వచ్చి ఆయన పేరు మార్చి రాజశేఖర రెడ్డి పెట్టారు. హ్మ్. పెట్టడం ద్వారా రాజశేఖర రెడ్డి గారు గౌరవం పెరిగిందా? రామారావు గారు తగ్గిందా? తీసేయడం వల్ల ఆయన గౌరవం తగ్గలేదు. పెట్టడం వల్ల ఈయన గౌరవం పెరగలేదు. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది రాజకీయంగా. ఇప్పుడు హ్మ్. విశాఖ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరుంది. దాన్ని ఎందుకు మార్చాలి? హ్మ్. మార్చకుండా ఎందుకు దాన్ని పేరు తీసేయాలి? పేరు తీసేయాలి రాజశేఖర రెడ్డి ఇమేజ్ ఏమైనా తగ్గుతుందా విశాఖపట్నం పైన? లేతే మీరు పెట్టబోయే వాళ్ళ పేరైనా పెరుగుతుందా? హ్మ్. అప్పుడేం జరిగింది? ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ ఇది కరెక్ట్ విధానం కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నంలో ఆయన పేరు తీసేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎందుకంటున్నానంటే, విశాఖలో రాజశేఖర రెడ్డి గారిది చెరగని ముద్ర. ఎందుకంటే అవును. గ్రేటర్ విశాఖ రూపశిల్పి రాజశేఖర రెడ్డి గారు. ఓకే. ఎందుకంటే ఆయన హైదరాబాద్‌ని గ్రేటర్ హైదరాబాద్ చేసింది రాజశేఖర రెడ్డే. ఎందుకంటే భవిష్యత్తులో నగరాలు నాట్ ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్. వరంగల్‌ని గ్రేటర్ వరంగల్ చేశాడు. విజయవాడ, గుంటూరుని కలిపి గ్రేటర్ విజయవాడ, గుంటూరు అని 20 సిటీస్ లాగా సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా ఈ రెండిటిని కలిసి ఒకే చేశాడు. విశాఖ గ్రేటర్ చేశాడు. తిరుపతి గ్రేటర్ చేయాలని ట్రై చేశాడు. అది సాధ్యం కాల. అంటే గ్రేటర్ రాయలసీమలో ఒక గ్రేటర్ సిటీ, కోస్తాలో 2 గ్రేటర్ సిటీలు, తెలంగాణలో 2 గ్రేటర్ సిటీలు అయితే రాష్ట్రం మొత్తం బాగుంటుంది అనే కాన్సెప్ట్‌తో విశాఖని గ్రేటర్ సిటీ చేశాడు. విశాఖలో విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు.
ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లాంటి మంచి ఇన్స్టిట్యూషన్ స్థలం ఇచ్చి ఆయనే ప్రోత్సహించాడు. ఆ రకంగా విశాఖ డెవలప్మెంట్ ని రోల్ మోడల్ చేసే ప్రయత్నం చేశాడు. విశాఖ సిటీలో ఆయన ఒక్కటి పాత పురుషోత్తం రెడ్డి గారు, నాకొక చిన్న డౌట్ ఇక్కడ. ఇప్పుడు ఈ గ్రేటర్ సిటీస్‌ని ఆపాదించడం ద్వారా, అంటే ఒక గ్రేటర్ హోదాని ఇవ్వటం ద్వారా, అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించటానికి ఎక్కువగా దాన్ని ప్రోత్సహించడం జరుగుతుందా? కంపెనీల్ని ఆకర్షించటం విధానం కానీ, దాని కోసం కానీ దీన్ని ఆపాదించడం, అంటే ఈ గ్రేటర్ అనే పదాన్ని పెట్టడం ద్వారా కంపెనీల్ని ఆకర్షించొచ్చు. ఎక్కువగా మౌలిక సదుపాయాలకు అక్కడ ఇవ్వచ్చు. మౌలిక సదుపాయాలు ఇచ్చిన తర్వాత కంపెనీలొస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఆ సరౌండింగ్స్ ఏరియాస్ అనేవి ఎక్కువగా అభివృద్ధి చేయటానికి ఇది దోహదపడుతుంది అని చెప్పి ఆ ప్రాంతాలకి గ్రేటర్ అనే స్టేటస్‌ని ఆపాదించడం జరిగిందంటారా? అంటే ఆధునిక సమాజంలో ఒక సమాజం అభివృద్ధికి పట్టణీకరణ అనేది ఒక సింబాలిక్ గా ఉంటుంది. అవును. ఆధునిక సౌకర్యాలు కలిగిన నగరాలకి పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు హ్మ్. హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి? వెల్ డెవలప్మెంటెడ్ సిటీగా ఉంది కాబట్టి అక్కడికి వస్తున్నాయి. వాతావరణం అన్ని ఉన్నాయి కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఏం చేశారు? హైటెక్ సిటీ పేరుతో ఒక ప్రయత్నం చేశారు. హైటెక్ సిటీ చుట్టూ. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాంతో మీద బయటకు వచ్చి ఈరోజు మీకు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, ఈరోజు అమెరికాలో లాగా ఉండేది ఏదంటే ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్టే. ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ పోయినామంటే మనం అమెరికాలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్ తెలియదు. అలాంటి అదంతా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అంతా రాజశేఖర రెడ్డిదే. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వైడర్ గా రింగ్ అయ్యో! రోడ్డు, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కదండీ హైటెక్ సిటీని. హైటెక్ సిటీ అనే బిల్డింగ్ చంద్రబాబు గారిది. ఓకే. మళ్ళీ దానికి శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి. ఓకే. శంకుస్థాపన జనార్దన్ చేశాడు. ఈయన ప్రయారిటీ ఇచ్చినాడు శంషాబాద్ ఆ ఏరియాలో పోవాలని. బట్ ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ని రూపకల్పన చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఓకే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు, పివి ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, ఇవన్నీ అంటే వైడర్ గా ప్రభుత్వం చేస్తే దాని చుట్టూ అల్లుకుంటుందని. అలా కాకపోతే కంజెస్టెడ్ గా వెళ్తుంది నగరం. అప్పుడు పెట్టుబడులు రావు. కాబట్టి ఒక హైదరాబాద్ నే చేస్తే రాష్ట్రం సమితిలో దెబ్బతింటుంది కాబట్టి వరంగల్ సిటీలో ఒక గ్రేటర్, విశాఖపట్నం ఒక గ్రేటర్, గుంటూరు విజయవాడ ట్విన్ సిటీస్ గా మార్చడం, అదేవిధంగా తిరుపతి, ఇట్లా అన్ని ప్రాంతాలు ఉంటాయనే ఉద్దేశంతో వైడర్ ఎక్స్పోర్ట్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఎక్స్పెండ్ కావాలంటే ప్రభుత్వం చొరవ చూపించుకోవాలి. రోడ్లు ముందే వేయాలి, లేకపోతే కంజెస్టెడ్ అయిపోతుంది. అందుకని గ్రేటర్ గా మార్చాడు ఆ రూపశిల్పి రాజశేఖర్ గారు. ఆ రకంగా విశాఖపట్నంపై ఆయనకు ఒక బలమైన ముద్ర ఉంది. దాన్ని ఎవరు చెడగొడతారు? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉన్నది కేవలం 5 ఏళ్లే జగన్ గారు ఉన్నప్పుడే. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లేమో రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గాంధీ పేరే పెట్టాడు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. 10 ఏళ్ళు రాజీవ్ గాంధీ పేరు. మళ్ళీ రామారావు గారి పేరు 5 ఏళ్ళు చంద్రబాబు గారు అధికారకు వచ్చి. ఇప్పుడు మళ్ళీ రామారావు గారి పేరు. అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు జస్ట్ లైక్ 5 ఏళ్ళు ఉంది. కానీ మీరు ఎవరినైనా అడగండి, ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది ఎవరు? రాజశేఖర రెడ్డి. అంటే ఇప్పుడు హైటెక్ సిటీ అంటే మీరు వెంటనే ఉన్నారు చంద్రబాబు కదా అన్నాడు. ఆయనకి ఆ ముద్ర ఉంది. జగన్ అనగానే సంక్షేమ పథకాలు, కేసీఆర్ అనగానే తెలంగాణ ఉద్యమం. ఒక్కొక్కరికి ఒక ఐకానిక్ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టనంత మాత్రాన ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ పేరు పెట్టారు, రాజీవ్ గాంధీ ఎవరు అనుకుంటారు. రాజశేఖరే గుర్తొస్తాడు. కాబట్టి హైటెక్ సిటీ దాని చుట్టూ రాజశేఖర గారు ఎంత ప్రయత్నం చేసినా చంద్రబాబే గుర్తొస్తాడు. ఒక్కరికి ఒక ముద్ర పడుతుంది. అంటే విశాఖ గ్రేటర్ అనగానే రాజశేఖర్ గుర్తొస్తాడు. కాబట్టి మీరు ఆ పేరు తెచ్చినంత మాత్రాన ఆయన తగ్గదు, వేరే వాళ్ళ పేరు పెట్టినంత మాత్రం పెరగదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాలు ముగించండి. ఒక సమగ్రంగా రాష్ట్రంలో ఒక స్టడీ చేసి, నేను ఇది ముందు ప్రస్తావించినట్టు ఒక లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి గొప్ప వ్యక్తుల పేర్లు, వాళ్ళకి రిలేటెడ్ గా ఉండే పేర్లు అందరినీ ప్రోత్సహించండి. అందరి ఆదర్శాలు సమాజానికి అందించాలి తప్ప మీ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుంటా ఉంటే అది రాంగ్ సిగ్నల్. చివరకు ఈ అభిమానంతో మీ నాయకులు పెడితే జనం కూడా అభిమానించేవాడు మీరేనా, మాకు లేదా అంటారు. అప్పుడు మీరు వాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి విశాఖ స్టేడియం విషయంలో వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని పాత పేర్లు కొనసాగించండి, కొత్తగా పెట్టేది మాత్రం హేతుబద్ధంగా ఆలోచించండి. అలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ రోజు వాళ్ళు ఏం సాధించారో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు పెట్టి రాజశేఖర్ పేరు మార్చి మీరు కూడా అదే సాధిస్తారు. ఓకే. ఇది కక్ష సాధింపు చర్య కాక మిగిలిపోకుండా జనాలకి ఉపయోగపడేలా ఉండాలి అంటారు. ఎస్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.